వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి. మీ అందరి ఆదరణ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు ఇంకా నన్ను ఇట్లానే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఆదరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా మనం ఇవాళ వీడియోకి వెళ్తే మనం ఆల్రెడీ ఎదురు చూస్తున్నాం. ఇవి 2 రోజులు యావర్ జర్నీ, ప్రశాంత్ జర్నీ ఎప్పుడు చూపిస్తారా అని 2 రోజులు 3 రోజులుగా చూస్తున్నాం. ప్రశాంత్ విన్నర్ అని ఒక రకంగా ఏర్పడుతూనే ఉంది, అనిపిస్తూనే ఉంది. అయినా చూద్దాం మనం ఎవరు గెలుస్తారో అన్నది. ఎవరైనా సరే ఈ స్పై టీంలో ఎవరు గెలిచినా మనకు ఆనందమే. సో ఇవాళ యావర్ జర్నీ విషయంకి వస్తే చాలా ఎమోషనల్గా నేను కూడా స్టార్టింగ్లో యావర్ వచ్చినప్పుడు నేనే వీడియోలో అన్నాను, ఫస్ట్ డే వీడియోలో అన్నాను, ఇంకేముంది మనం అన్ని హిందీ టైటిల్స్లో చూసుకోవాలంటే అప్పటికి కిరణ్ రాథోడు ఇంకా చాలామంది, మన శోభ కూడా నాకు తెలుగు రాదు అన్నట్టు మాట్లాడింది, ప్రియాంక జైన్ కూడా నాకు తెలుగు రాదు అన్నట్టు మాట్లాడింది. వీళ్ళందరినీ చూసి ఇంకా మనం హిందీ టైటిల్స్లో తెలుగు బిగ్ బాస్ చూడాలేమో అని నేనే అన్నాను. కాకపోతే ఆ యావరు తను అంత కష్టపడుతూ తెలుగు మాట్లాడుతూ ఆ అర్థం కాని భాషలో కూడా చాలాసార్లు వాళ్ళతోటి డిస్కస్ చేయలేక అగ్రెషన్ చూపెట్టేదన్నమాట. తను చెప్పాలనుకునే తెలుగులో చెప్పలేక, వాళ్ళు తెలుగులో చెప్పేది తనకు అర్థం కాక చాలాసార్లు అక్కడే ఆ అగ్రెషన్ పెరిగింది. కానీ ఏం చెప్పాలో అర్థం కాక చాలామందికి ఈ విషయం అర్థం కాలేదు. ఎందుకు ఎవరంటే అగ్రెసివ్, ఎవరంటే ఓవర్ అనుకుంటా. ఆఖరికి నాగార్జున సార్ రాగానే స్టేజ్ పైన ఎవరా ఓవరా నువ్వు అని చెప్పేసి ఆ అగ్రెషన్ కనిపించినా సరే నాకు మాత్రం అప్పుడు అర్థమైంది మేబీ ఈ అగ్రెషన్ ఎందుకని చెప్పేసి. మళ్ళీ ఫస్ట్ డేనే ఈ రతిగా పెట్టిన పుల్ల షో ఆఫ్ చేస్తున్నాడు అది అని చెప్పేసి ఏదో చేద్దాం అనుకుని పెద్ద కంటెంట్ కోసం పుల్ల పెట్టింది కదా ఫస్ట్ డే రోజే. ఆ పుల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి గౌతమ్ ఇంజెక్షన్ అనే దాకా పోయింది. అయినా సరే ఇదంతా కంట్రోల్ చేసుకొని చాలా ఆ డిసిప్లిన్, యావరికి డిసిప్లిన్ ఉన్నది అన్న విషయం తన బాడీని చూస్తేనే అర్థమవుతుంది. డిసిప్లిన్ తనకున్న ఏమైనా సరే తన ఆట తీరులో కూడా కనిపించింది. ఒక్క చోట కూడా ఒక్కరి మీద డిస్క్రిమినేటింగ్గా మాట్లాడకుండా, అమ్మాయిలు తక్కువ వేరే వాళ్ళు ఎట్లా ఇవన్నీ చూపెట్టకుండా చాలా స్ట్రాంగ్గా చాలాసార్లు ఈవెన్ శోభ, ప్రియాంక ముగ్గురు క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు ఇద్దరు ప్లానింగ్ చేసి మరి యావర్ని ఒక రకంగా నెట్టేద్దామని చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్ట్రాంగ్, హౌస్ మేట్ టాస్క్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాడు. మీరు అమ్మాయిలు కదా అని మాట్లాడిండు కానీ ఎక్కడ కూడా ఒకవేళ పవర్ గురించి మాట్లాడితే మీరైతే నాకంటే వీక్ అని చెప్పి, కానీ ఎక్కడ అదంతా చూపెట్టుకోకుండా అగ్రెషన్ ఏం చేయాలో తెలియకుండా ఆ విధంగా అగ్రెషన్ చూపించడం. కానీ నేనేదో తోపుగా అన్న మాత్రం ఆ విధమైన అగ్రెషన్ మాత్రం ఎక్కడ కనిపించాల. తను బాధపడ్డప్పుడల్లా అగ్రెసివ్ అయ్యాడు. కానీ నేను చెప్పేది తను బాధపడ్డప్పుడల్లా అగ్రెసివ్ అయ్యాడు. కానీ తను ఏదో కావాలి, నేను అరచేసి మీ మీద గెలిచేస్తా అన్న విధంగా ఏదైతే ఎప్పుడు కనిపించలేదు. తర్వాత ఆ ఎవిక్షన్ పాస్, ఈ నీతి అన్న వర్డ్ ఒక ఎవిక్షన్ పాస్లో మన ఇంతమంది జర్నీలు చూపెట్టినప్పుడు ఎవరి దగ్గర ఆ మాట అనలేదు. నీతిగా ఆడాలన్న విషయం ఎవిక్షన్ పాస్ ఇచ్చేసినప్పుడు చాలామంది మనసులు గెలుచుకున్నాడు యావర్. ఎవిక్షన్ పాస్ రిటర్న్ ఇచ్చేసినప్పుడు మేబీ ఇదే ఫౌల్ నాకైతే అనిపించింది. ఒకవేళ అమర్కి ఇచ్చినట్టు ఒకవేళ ఫ్రీగా సర్లే నువ్వు ఇంకేం లాస్ట్ వీక్ నువ్వు క్యాప్టెన్ ఉండిపో అని నాగార్జున గారని నాకు వద్దు సార్ అనేదేమో, నేను గెలుచుకొని నాకు అవసరం లేదని చెప్పేసి నాకు అదే అనిపించింది ఆ రోజు కూడా. అమ్మరికి ఇచ్చినట్టు ఒకవేళ మన యావర్కి ఇచ్చి ఉంటే బిగ్ బాస్ నాగార్జున ఇచ్చినట్టు అదే క్యాప్టెన్సీ ఏం చేయకున్నా సరే నువ్వు సరే తీసుకో, ఇంకేంది ఏడుస్తున్నావు కదా అని ఇచ్చిన యావర్ మాత్రం అసలు తీసుకోకపోయేది. నాకు ఆ రోజు అనిపించింది. నేను ఈ రోజుగా చెప్తున్నా. మళ్ళీ రతిక విషయంలో రతిక అన్నిసార్లు మోసం చేసినా సరే ఫ్రెండ్షిప్ కోసమని నేను సైలెంట్, నేను ఓకే నాకేం కాదు, నేను అర్థం చేసుకుంటా, నా ఫ్రెండ్ కాబట్టి నన్ను ఏమన్నా సరే నేను అర్థం చేసుకుంటా. చాలాసార్లు రతిక మోసం చేసింది, చాలాసార్లు రతిక డంప్ చేసింది, బ్యాక్ స్టాప్ చేసింది, వెండిపోటు పొడిచింది. అయినా సరే రతికని ఎప్పుడూ వదలలేదు. లాస్ట్ వరకు కూడా రతికతో ఎప్పుడు ఆఖరికి వాళ్ళిద్దరి మధ్యలో ఏదేదో మాట్లాడేసి వాళ్ళిద్దరికి ఏదో రిలేషన్ ఉన్నట్టు మాట్లాడినా సరే అది పట్టించుకోకుండా తన గేమ్ పైన ఏమి అది పడుతుందని కూడా భయం లేకుండా యావరు రతికాకి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. తను ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే అది ఏ పరిస్థితి అయినా సరే ఆ ఫ్రెండ్గానే ఉన్నాడు. అర్జున్ కూడా ఫ్రెండ్ అనుకున్నాక ఏదో విషయంలో నాకు మాటలు లేవు అన్నా కూడా అర్జున్ వెనక కూడా పడి అర్జున్ తోటి కూడా అంతే క్లోజ్గా ఉండాలని చూశాడు.
అంతే క్లోజ్గా తన కోసం కూడా అంతే ఫ్రెండ్ అనుకున్నప్పుడు అసలు ఏ పరిస్థితుల్లో కూడా వదలకుండా ఉన్నాడు అంటే యావర్ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్ అని ఇక్కడ అర్థమవుతుంది. యావర్ లాంటి ఫ్రెండ్ ఉంటే మనం ఎప్పుడు వదలదని. తర్వాత శివన్న కోసం కూడా తను ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఎంత అది అసలు ఎవ్వరికి తెలవని యావరు ఇప్పుడు ఒక మంచి ఒక యావర్ వచ్చినప్పుడు చూసి ఏహే ఆ ఫేస్ ఏంది అంత అమాయకంగా ఉన్నాడు ఈ పిల్లడు ఇంకేముంటాడులే ఒక 3 రోజులు ఆ భాష రాకుండా ఎక్కడనో వీళ్ళతో కొట్టేసుకొని పోతాడు మళ్ళీ ఈ కోపం ఏంది అని అనుకున్నాం. కానీ అట్లాంటి యావరు లాస్ట్ వీక్ వరకు వచ్చి ఇప్పుడు ఎవరు విన్ అవుతారు అన్న క్వశ్చన్లో ఉన్నాడంటే అది చాలా గొప్ప విషయం. తర్వాత పల్లవి ప్రశాంత్ అన్న విషయం అసలు తను చెప్పే వరకు నాకు పల్లవి ప్రశాంత్ అని ఎక్కడ నువ్వు రైతు బిడ్డ అని వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు తను అక్కడ లోపలికి వచ్చి బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అనండి అని అప్పుడు నేను గూగుల్ చేసా. అప్పుడు నేను యూట్యూబ్లో వెతిక పల్లవి ప్రశాంత్ ఎవర్రా అని అప్పుడు దొరికింది. అప్పుడు ఆ వీడియోలు చూసి ఏంది పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని ఇవన్నీ ఏంటి కామెడీ వీడియోలు చేస్తున్నాడు, ఈ కామెడీ వీడియోలు ఏంటి, ఈ ఏడవడం ఏంటి, ఇదంతా ఏంటి అని నేను అసలు ఇప్పుడు ఈ పిల్లోడు రేపు ఎట్లా గెలుస్తాడు వీళ్ళ మధ్యలో ఏమైనా మాట్లాడితే ఏడుస్తూ ఉంటాడు రేపు ఇవన్నీ ఇదే చేస్తాడేంది వీళ్ళ దగ్గర కూడా అని అనుకున్నా. రైతు బిడ్డ నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అని అమర్దీప్ అన్నప్పుడు కూడా ఎప్పుడు అప్పటికి కూడా రైతు బిడ్డ అని ఎక్కడానిలే. ఒక ఫస్ట్ డే రైతు బిడ్డ అని ట్యాగ్ పెట్టుకొని వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే తన పేరు రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. కానీ ఎక్కడా ట్యాగ్ వాడలేదు. మొత్తం గేమ్లో మీరు చూడండి నేను రైతు బిడ్డని నాకు ఓటేయండి, నేను రైతు బిడ్డని నాకు ఓటేయండి అని చెప్పేసి మిర్చి ప్లాంట్ ఇచ్చి రతిక వెనక తిరిగి అది పాడు చేసుకున్నప్పుడు కూడా నేను కూడా అనుకున్నా ఏంది పిల్లోడు అసలు రైతు బిడ్డ పరువు తీస్తున్నాడు అని చెప్పేసి. అది కూడా అప్పటి వరకు చాలామంది ట్రోల్ చేశారు, ఆఖరికి చాలామంది ప్రశాంత్ని ట్రోల్ చేశారు. అది ఒక రకంగా స్టార్టింగ్లో ప్రశాంత్కి వచ్చిన డౌన్ఫాల్ అనమాట. అసలు ఏంది రైతు బిడ్డ జై జవాన్ జై కిసాన్ అనుకుంటా అప్పుడు నామినేషన్ చేసినా తప్పు అనిపించలేదు, నాకు కూడా తప్పు అనిపించలేదు. ఏంది రతిక వెనక పడుకుంటా ఇదేంది. ఎప్పుడైతే రతిక నువ్వెవడ్రా నన్ను అడగడానికి అన్నప్పుడు మళ్ళీ అటువైపు తిరిగి చూడలే కదా అక్క అనుకుంటా మళ్ళీ సైలెంట్గా అయిపోయాడు కదా. అది ఆమెని ఆ వీడియో కూడా పెట్టాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆమెనే పిలిచి ఆమెనే అన్నీ చేసి ఆమెనే అన్నీ కల్పించుకొని మళ్ళీ ఆమెనే ముంచేసింది. అప్పటి వరకు మనోడికి అర్థం కాలేదు ఆ జనాల మధ్య ఆ అమాయకత్వం. ఆ కొత్తగా ఈ సెలబ్రిటీస్ మధ్యలోకి పోయేసరికి వాళ్ళు ఇచ్చే ఆదరణను వాళ్ళు దానికిచ్చే ఆ ఫీలింగ్ ఏమంటారు వాళ్ళు తనకిచ్చే గౌరవాన్ని చూసి అర్థం చేసుకోలేక దాన్ని వేరే ఏదో అనుకున్నాడు. అది గౌరవం కాదు, షో ఆఫ్ జనాలకు చూపెట్టడానికి. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఆ కింద కూర్చొని చూసి తింటున్నాడు, ఇక్కడ పోయి తింటున్నాడు, అక్కడ పోయి తింటున్నాడు, ఇట్లా తింటే మా గురించి కెమెరాల్లో బయటికి ఎట్లా పోతుంది వీడియో అనుకుంటా వాళ్ళు భయపడ్డారు. వాళ్ళకి బయటికి ఎట్లా పోతుంది అని ఉన్నది. కానీ బయటికి పోయి అట్లా మాట్లాడుకునే కంటే అక్కడనే కూర్చొని వాడినే బతిలాడు. కూర్చున్నప్పుడే ఆగి వాళ్ళందరూ పోయి అక్కడ తనతో కూర్చొని తినొచ్చు, మేము కూడా కింద కూర్చొని కింద కూర్చొని తింటాను, నువ్వు కింద కూర్చుంటా అని చెప్పేసి. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరిని అరే ఒరే అని పిలవలేదు. అందరూ అరే ఒరే అని ఒక పనోని పిలిచినట్టు అంత డిస్క్రిమినేటింగ్గా పిలిచినా సరే పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. తను ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉన్నాడు. ఎంత తలకెక్కకుండా అంటే అంతమంది మధ్యలో ఉన్నప్పుడు ఒకరికి అందరి మధ్యలో గెలుస్తున్నప్పుడు ఎంతమంది వేరే వాళ్ళైతే ఉన్నారు కదా చూస్తున్నాం మనం. అందులోనే ఎంతవరకు తనకు ప్రతి విషయంలో గెలుపు లభించేటప్పుడు ఎంత పొగరు వస్తుంది. కానీ ఆ పొగరు ఎక్కడ కనిపించాల. చాలామంది పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ వీడియోలు చూసి తన మీద ఒక ఏమంటారు ఒక ఫన్నీ ఫీలింగ్ లేకపోతే ఏందిరా అన్న ఫీలింగ్ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకు? తన బిగ్ బాస్లో ఆ జర్నీ చూసే ఒక రెస్పెక్ట్ పల్లవి ప్రశాంత్ తన జర్నీ ద్వారా ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు. తర్వాత ఒక సామాన్యుడు ఎంత పెద్ద కలైనా కానొచ్చు, అది నెరవేర్చుకోవడానికి ఎంతైనా చేయొచ్చు, ఏమైనా చేస్తాడు. అది కూడా విత్ రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు. అది పల్లవి ప్రశాంత్ గొప్పతనం. తర్వాత వీళ్ళిద్దరు మన యావరు ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటే
వీళ్ళిద్దరు కూడా శివాజీ అన్నకి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ అతనితోటి తర్వాత మనం వాళ్ళ జర్నీలో చూస్తే అందరితోటి వాళ్ళు బాగానే ఉన్నారు. అందరితోటి కూడా మీరు ఎక్కడ చూడు ఒకరి ఏ వీడియోలో కూడా అట్లా కనిపించలేదు. మన మా టీం దాంట్లో ఎక్కువ వాళ్ళ గ్రూపులు ఎక్కువ కనిపించినాయి, కానీ వేరే వాళ్ళతోటి వాళ్ళ రిలేషన్ ఏమన్నా కనిపించలే. కానీ వీళ్ళిద్దరిది మాత్రం అందరితోటి కలిపిన వీడియోలే, అందరితోటి కలిసే ఉన్నారు. శోభాతోటి ప్రశాంత్ అయితే శోభాతోటి ఎవ్రీవన్ శివన్నకి ఎక్కువ గురువుగా తనకు సపోర్ట్ ఇచ్చినందుకు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కువ శివన్నతోటి ఎక్కువ ఉన్న మిగిలిన వాళ్ళందరితోటి కూడా అక్క అన్న అనుకుంటూనే ఉన్నాడు. ఇదంతా అయిపోయినాక వీళ్ళ దగ్గర మన స్పై టీం దగ్గర నుంచి హౌస్ మేట్ లాక్కున్నారు, కెప్టెన్సీ లాక్కున్నారు, ఎవిక్షన్ పాస్ లాక్కున్నారు. ఇవన్నీ లాక్కున్నప్పుడు కూడా వీళ్ళు ఇవన్నీ ఏంట్రా మనతోటే ఎందుకు జరుగుతున్నాయిరా, మనకే ఎందుకు జరుగుతున్నాయి, వీళ్ళు ఏం చేసినా ఏం కావట్లేదు, వీళ్ళు ఏం చేసినా ఏమనట్లేదు, మనతోటి మాత్రం ఒక క్లోజ్డ్ ప్లేస్లో పెట్టి వాళ్ళతోటి ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్నా కూడా వాళ్ళు ధైర్యంగా 14th వీక్ 50 ఇప్పుడు ఫైనల్స్ వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం. అన్నిసార్లు డిస్క్రిమినేషన్, అన్నిసార్లు పాసులు లాక్కొని, కెప్టెన్సీ లాక్కొని, హౌస్ మేట్ లాక్కొని, అన్ని మాటలని వాళ్ళని వీళ్ళకి మాత్రం కేకులు పంపించుకుంటా, వీళ్ళని మాత్రం ప్రతిసారి మాట్లాడించుకుంటా, వీళ్ళు ఏం చేసినా సరే తప్పు కాదనుకుంటా వీళ్ళకి సారీలు చెప్పించుకుంటా ఉన్నా సరే వీళ్ళు ఇప్పటి వరకు 15th వీక్ వరకు ధైర్యంగా అస్సలు బ్రేక్ అవ్వకుండా వచ్చారు. చూడండి, ఇది ఒక రకంగా శివన్న గొప్పతనం. వీళ్ళు శివన్న నమ్మి ఆయన చెప్పిన దారిలో నడవడం వీళ్ళ గొప్పతనం. యావర్ ప్రశాంత్ నామినేషన్స్ అప్పుడు అగ్రెషన్ చూపెట్టినా సరే ఆ అగ్రెషన్లో ఎవరి మీద కూడా ఒక బ్యాడ్ వర్డ్ బయటికి అనలేదు. ఎప్పుడు వీళ్ళు అన్నట్టు నా కొడక అది ఇది అన్నట్టు, లేకపోతే వాళ్ళ అసలు మనం లాస్ట్ టైం ఆ బిహేవియర్ వీడియో చూసుకున్నాం కదా, ఆ బిహేవియర్ వీళ్ళ దగ్గరనైతే ఎప్పుడు కనిపించలే. తన వరకు తను ఒకవేళ భుజాలెత్తి ఒక అపరిచితుడిలాగా ఉన్నాడు, కోపంగా అగ్రెషన్ చూపెట్టిండేమో, కానీ అన్న మాట మీదకెళ్ళి అయితే ఎప్పుడు తగ్గలే. సో మన స్పై టీంలో ఎవ్వరు గెలిచినా, నేను ఇప్పటికన్నీ చాలాసార్లు చెప్పినా, ఎవ్వరు గెలిచినా నాకు ఆనందమే, మిగిలిన వాళ్ళు అది కూడా ఆనందమే అని అనుకుంటున్నా. మిగిలిన మన స్పై ఫ్యాన్స్ అందరికీ కూడా అంతే అని నేను ఫీల్ అవుతున్నా. మళ్ళీ రేపు మేబీ వీళ్ళు మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వస్తారు కావచ్చు రేపు ఎల్లుండి. సో ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు సెలవు.